రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల మండలం గోనపాడు గ్రామంతో పాటు తరూర్ మండలంలోని రైతు వేదిక వద్ద జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే మహిళలు గత 15-20 ఏళ్లుగా మహిళా సంఘాల ఏర్పాటుతో ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాల సహాయంతో ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఈ రుణాల ద్వారా పిండి కిడ్నీలు, ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లు, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు కొనుగోలు చేసి అద్దెకిచ్చి ఆదాయాన్ని పెంచుకుంటున్నారని చెప్పారు. అలాగే గోనపాడు గ్రామంలో త్వరలోని సోలార్ పవర్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు కానుందని, దీని నిర్వహణ ద్వారా మహిళా సంఘాలు నెలకు సుమారు 3 లక్షల ఆదాయం పొందగలరన్నారు. మహిళలు బస్సులు కొనుగోలు చేయడానికి భారీ సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వల్ల చాలా మంది మహిళలు ఇప్పుడు బస్సుల యజమానులవుతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా కూడా మంచి లాభాలు ఆర్జించే అవకాశాలున్నాయని చెప్పారు. గద్వాలలో ప్రత్యేక మహిళా శిక్షణ కేంద్రం త్వరలో ప్రారంభం కానుందని, దీని ద్వారా వివిధ వృత్తుల్లో మహిళలకు ప్రావీణ్యం కల్పించనున్నట్లు తెలిపారు. మహిళల్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉచిత బస్ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులతో మాట్లాడతామని చెప్పారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. వాళ్ళ ఆశా వర్కర్లు అయితే వారికి ఒక చీర ఉంటుంది, అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ టీచర్ గుర్తుపట్టే విధంగా వారికి ఒక చీర ఉంటుంది. మీకు కూడా మళ్ళా ఈరోజు మహిళా సంఘాలకు ఒక ప్రత్యేకమైన చీర ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చీరలు పంపడం జరిగింది. అంటే ఈ చీర కట్టుకొని మీరు బ్యాంకు లేకపోతే గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే మనిషికి మతిమరుపు అనేది ఎక్కువ ఉంటుంది. నిన్న చేసినది కూడా ఈరోజు మర్చిపోతుంటాం. ఒక 10 సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు, మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, ఈ రోజు మహిళా సంఘాలు చేరినాక ఒక ధైర్యం, ఒక మహిళా సంఘాలు చేరినప్పుడు ఒక ధైర్యం వచ్చింది. ఈరోజు మన పిల్ల పెళ్లి కావాలంటే బంగారు పడకుండా ఒక ధైర్యం వచ్చింది. ఈరోజు మన పిల్లల చదువుల కొరికి చదువుకు ఫీజులు కట్టాలంటే ఒక ధైర్యం వచ్చింది. అంటే మహిళా సంఘాల్లో చేరిన సభ్యులకి ఏదో విధంగా ఒక లోన్ తీసుకున్నాం, ఆ లోన్ కట్టుకునే స్తోమత మనం లోన్ తీసుకుంటే ఆ లోన్ కట్టుకుని ధైర్యంగా ఒక అప్పు చేసిన అప్పు కట్టుకుంటామని ఒక ధైర్యం ఇచ్చిన సంస్థ మహిళా సంఘాల సంస్థ. ఈరోజు ఎక్కడ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుతూ, అక్క జిల్లాలందరూ కూడా ఇందిరమ్మ చీరల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఇక్కడ అందరినీ గౌరవించాల్సిన నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాము. ప్రతి ఒక్క మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళు ఎవరున్నారు అందరికీ కూడా మనం చిన్న రేషన్ కార్డు నుండి 18 సంవత్సరాల పైకి ఉన్నారు వాళ్ళకి కూడా ఈ చీరలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, ఈ చీరలు పంపేయడం అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పిన అధ్యక్షులు కూడా మీకు ఒక గుర్తింపు ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకొని వచ్చింది. ఇదే కాకుండా మహిళల కోసం ప్రభుత్వం చాలా రకాల పథకాలు తీసుకొని వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు వడ్డీ లేని రుణాలు కూడా మీకు అందరికీ ఇస్తున్నాయి. ఒక సంఘాలు ఉంటే 10 నుంచి 15 మెంబర్స్ ఉంటున్నారు. దాంట్లో 20 లక్షలు ప్రభుత్వం నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం నుంచి అంటే బ్యాంక్స్ నుంచి 20 లక్షలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మహిళలు 1 లక్ష నుంచి 2 లక్షలు కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ ఎందుకు వస్తుంది అంటే మీరు మహిళా సంఘాలు భాగం ఉన్నారు, మహిళా సంఘాలు మెంబర్ ఉన్నారు కాబట్టినే మీకు ఆ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినారు వడ్లు కొనుగోలు కేంద్రం. ఇక్కడ మనకి పెద్దగా తెలుగులో పెద్దగా వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సెంటర్కి 1-2 లక్షలకి ఎక్కువ ఆదాయం కూడా దాని నుంచి వస్తుంది.